హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 29th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ బిట్స్ నేర్చుకుందామండి. ఫస్ట్ వన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మన భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తుంది. మన భారత్కి ఫ్రాన్స్ మరియు బ్రిటన్ పిఎంలు మద్దతునిచ్చారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSCI. నెక్స్ట్ పాయింట్, ఇండియా హోస్ట్ ద వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ. ఇది ఎవరు హోస్ట్ చేస్తున్నారండి? మన ఇండియా. ఎక్కడ? న్యూఢిల్లీలో. దీని షార్ట్ కట్ ఏంటి? WTSA, వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ. ఎక్కడ జరుగుతుంది? మన న్యూఢిల్లీలో. నెక్స్ట్, మలేషియాలోని ఒక క్రీడా మైదానాన్ని కూల్చివేస్తున్నారు. చాలా పెద్దదండి, 80,000 మెంబర్స్ చూసే క్రీడా మైదానంని కూల్చివేస్తున్నారు. ఎందుకంటే సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి లేవు అని కూల్చేస్తున్నారు. ఈ స్టేడియం పేరేంటంటే షా ఆలం. ఏం పేరండి? షా ఆలం. ఎక్కడ ఉందండి? మలేషియాలో. నెక్స్ట్, AI గ్లోబల్ మార్కెట్ 2027 నాటికి మా $990 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, ఏటా 40-45% వృద్ధి ఉంటుందని, అది ఎప్పటి వరకు? 2027 వరకు అంచనా వేశారు. అంచనా వేసిన సంస్థ ఏంటండి? బెయిన్ అండ్ కంపెనీ. ఏ మార్కెట్ అండి? ఆర్టిఫిషియల్ గ్లోబల్ మార్కెట్. ఏ ఇయర్ నాటికి? 2027. ఎన్ని బిలియన్ డాలర్లు చేరుకుంటుందని అంచనా వేశారు? $990 బిలియన్. అంచనా వేసిన సంస్థ ఏంటి? బెయిన్ అండ్ కంపెనీ నివేదిక. నెక్స్ట్ పాయింట్, క్లీన్ ఎనర్జీ కోసం 166 లక్షల కోట్ల పెట్టుబడులు. దేనికోసం అండి? క్లీన్ ఎనర్జీ కోసం 166 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇందులో 80% చైనా, EU, USAలు పెట్టుబడి పెట్టాయని IEA రిపోర్టు ఇచ్చింది. ఎవరు రిపోర్ట్ ఇచ్చారు? IEA రిపోర్ట్. దేనికోసం? క్లీన్ ఎనర్జీ. నెక్స్ట్, 2-day గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ కిక్స్ ఆఫ్ ఇన్ అబుదాబిలో జరిగింది. ఏది జరిగిందండి? అబుదాబిలో 2-day గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ కిక్స్ ఆఫ్ అనే సమ్మిట్ ఎక్కడ జరిగింది? అబుదాబిలో. ఏం సమ్మిట్? 2-day గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ కిక్స్ ఆఫ్ అబుదాబిలో జరిగింది. నెక్స్ట్, కొత్త చేప జాతి నాగాలాండ్లో కనుగొన్నారు. ఎక్కడండి? నాగాలాండ్లో కనుగొన్నారు. దీని పేరు ఎగ్జోస్టోమా సెంటియోనే. ఇది ఒక క్యాట్ ఫిష్ అండి. ఎక్కడ కనుగొన్నారు? నాగాలాండ్. దీని పేరేంటి? ఎగ్జోస్టోమా సెంటియోనే. నెక్స్ట్, టెక్ మహీంద్రా అండ్ ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్. ఎక్కడ ఉంది? న్యూజిలాండ్. ఇవి రెండు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏ విభాగాల్లో? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ రీసెర్చ్లకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎవరు? టెక్ మహీంద్రా అండ్ ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్. న్యూజిలాండ్కి మధ్య ఏఐకి మరియు క్వాంటమ్ రీసెర్చ్లకు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నెక్స్ట్, అమెరికా ప్రారంభించిన మినరల్ సెక్యూరిటీ ఫైనాన్స్ నెట్వర్క్లో భారత్ జాయిన్ అయ్యింది. ఎవరు జాయిన్ అయ్యారు? భారత్ జాయిన్ అయ్యింది. ఎందులో అండి? అమెరికా ప్రారంభించిన మినరల్ సెక్యూరిటీ ఫైనాన్స్ నెట్వర్క్లో భారత్ జాయిన్ అయ్యింది. నెక్స్ట్, తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ దర్శిని ఉచితంగా పిల్లలకు ప్రవేశపెట్టారండి, గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి. ఇదేంటంటే దీనివల్ల ఏం లాభం అంటే పిల్లలకి పర్యాటక ప్రదేశాలను, చారిత్రక ప్రదేశాలను సందర్శింపజేస్తారు. అది కూడా 4 విభాగాలుగా. ఎప్పటి నుంచి? 2nd క్లాస్ టు డిగ్రీ వరకు చదివే పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో చదివే వారికి మాత్రమే ఇవి తీసుకెళ్ళి చూపిస్తారు అన్నట్టు. అలాగే వనదర్శిని అనే ప్రోగ్రాం కూడా అదే గ్రామంలో ఒకరోజు ఉంటుంది. ఎక్కడ? ఏంటిదండి? తెలంగాణ దర్శిని అంటే ఏంటి? గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి పర్యాటక చారిత్రక ప్లేస్లను సందర్శింప చేయడము. అలాగే నెక్స్ట్, వైభవంగా ఐఫా వేడుక. ఐఫా షార్ట్ కట్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్. ఐఫా, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024. ఇందులో ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయో చూస్తామండి. ఐఫాలో చిరంజీవి గారికి అవుట్ స్టాండింగ్
అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారం వచ్చింది. ఏం అవార్డ్ అండి? ఏం పురస్కారం? చిరంజీవి గారికి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా సినిమా పురస్కారం వచ్చింది. ఐఫాలో ఉత్తమ తెలుగు చిత్రం దసరా, ఉత్తమ నటుడు నాని, ఉత్తమ దర్శకుడు అనిల్ రావిపూడి. నెక్స్ట్, ప్రముఖ రచయిత్రి విజయభారతి కన్నుమూత. ఎవరండి? ప్రముఖ రచయిత్రి విజయభారతి కన్నుమూత. లాస్ట్ పాయింట్ అండి, 109 ఏళ్ల పద్మశ్రీ అవార్డు గ్రహీత పాపమ్మన్ ఇటీవల కన్ను మూశారు. ఈమె తమిళనాడుకి చెందిన పర్సన్ అన్నట్టు. ఈమె స్పెషల్ ఏంటంటే సేంద్రియ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేశారు. మనల్ని క్వశ్చన్ కూడా అడుగుతారు. 109 ఏళ్ల పద్మశ్రీ అవార్డు పొందిన పాపమ్మన్ దేనికి కృషి చేశారు అంటే సేంద్రియ వ్యవసాయ అభివృద్ధికి. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.